స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2 పిల్లల పరిమితి నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. రాష్ట్రంలో కొత్తగా 3 అగ్రికల్చర్ కాలేజీలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. వడ్లు కొన్న వెంటనే డబ్బులతో పాటు 500 రూపాయల బోనస్ కూడా రైతుల ఖాతాల్లో వేయనుంది సర్కార్. బీసీ కోటాపై న్యాయ నిపుణుల సలహాలు సూచనలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు 2 పిల్లలకు మించి సంతానం ఉన్నవారు అనర్హులు అనే నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసింది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్నందున ఈ గరిష్ట నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలతో కేబినెట్ నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంలో వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ కావడంతో తదుపరి కార్యాచరణపై కేబినెట్ చర్చించింది. కేసును వాదించిన సీనియర్ న్యాయవాదులు, న్యాయ నిపుణుల సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్లాలని డిసైడ్ అయింది. 2 రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో 4 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మంత్రులు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించిన దాంట్లో ఏవైతే గత ప్రభుత్వంలో 2 పిల్లల నిబంధన ఉండేది, ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వానాకాలం సీజన్లో పండించిన ప్రతి ధాన్యం గింజను కొనేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వడ్లకు చెల్లించే మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు ఇచ్చే 500 రూపాయల బోనస్ను రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేస్తామని తెలిపింది. ఈసారి వానాకాలం సీజన్లో 1.48 కోట్ల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసింది. ఇందులో 80 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు రానుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 50 లక్షల టన్నుల సేకరణకు అంగీకరించగా మరో 15 లక్షల టన్నుల సేకరణకు విజ్ఞప్తి చేయాలని కేబినెట్ డిసైడ్ అయింది. అయితే కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా పండించిన ప్రతి గింజను కొంటామని ప్రకటించింది. ప్రతి కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించేందుకు, సమన్వయం చేసేందుకు ఒక అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. కొనుగోలు సెంటర్లను తనిఖీలు చేయాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను ఆదేశించింది. ఈ వర్షాకాలం ఏదైతే వరి రైతన్నలు పండించారో కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ప్రతి గింజని ఇచ్చిన మాట ప్రకారం రైట్ టైంలో ఎక్కడా రైతన్నలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తగు సూచనలు, సలహాలు కేబినెట్ లో అధికారులకు ఇవ్వటం జరిగింది. మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి బోనస్ 500 రూపాయలను కూడా ఇవ్వాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని. మెట్రో రైలును ఎల్ఎండ్టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నత అధికారుల కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఓకే చెప్పింది. పార్ట్ 2A-B కింద మెట్రో విస్తరణ జరగాల్సిందని, ఈ ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కొర్రీలు పెట్టి వెనక్కి పంపిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీంతో మెట్రో ఫేజ్ 1ను కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ టేకోవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మెట్రో ఫేజ్ 1 స్వాధీనానికి సంబంధించి ఫైనాన్షియల్ టెక్నికల్ అంశాలతో పాటు కేంద్రం పెట్టిన కొర్రీలు, 36,000 కోట్లతో మెట్రో ఫేజ్ 2A, 2B విస్తరణ వంటి అంశాలపై అధ్యయనం చేయడానికి సిఎస్ చైర్మన్ గా కమిటీ వేయాలని కేబినెట్ లో నిర్ణయించారు. అధికారులతో కూడిన సిఎస్ చైర్మన్ గా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఐయుడి కార్యదర్శి, లా సెక్రటరీ, మెట్రో రైల్ ఎండి, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వైజర్స్, మిగిలిన ఉన్నతాధికారులతో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం అడ్మిషన్లలో తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25% సీట్ల కోటాను 50%కి పెంచాలని కేబినెట్ తీర్మానం చేసింది. ఇప్పుడున్న చోటనే అదనంగా 7 ఎకరాల భూమిని వర్సిటీకి కేటాయించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో హ్యామ్ విధానంలో మొదటి దశలో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని కింద జాతీయ రహదారులు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులు చేపడతామన్నారు మంత్రి పొంగులేటి. లా విశ్వవిద్యాలయం ఏదైతే ఇక్కడ మన దగ్గర ఉందో అక్కడ ఒక 7 ఎకరాల స్థలాన్ని గతంలో ఇచ్చిన దానికి అదనంగా ఒక 7 ఎకరాల స్థలాన్ని కూడా కేబినెట్ లో వారికి ఆ యూనివర్సిటీకి ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. దీనితో పాటుగా గతంలో స్థానికులకు 25% సీట్లు ఇచ్చే కార్యక్రమం దాంట్లో ఒప్పందం ఉంది. ఆ 25% ఇప్పుడు కేబినెట్ లో 50% పెంచాలని కూడా
కేబినెట్ తీర్మానించడం జరిగింది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట ఓఆర్ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫార్మ్ రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ వినియోగించుకుంటున్నందున ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. కృష్ణా వికారాబాద్ బ్రాడ్ గేజ్ రైలు మార్గం నిర్మాణానికి 845 హెక్టార్ల భూ సేకరణకు అయ్యే 438 కోట్లు భరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మన్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అయ్యే 7,500 కోట్లలో 3వ వంతు భరించాలని కేబినెట్లో నిర్ణయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూరు మార్కెట్ యార్డుకు 10 ఎకరాలు కేటాయించారు. కొత్తగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, కొడంగల్, నిజామాబాద్లో అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటు చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఉత్సవాలు నిర్వహించాలని కేబినెట్ డిసైడ్ అయింది. ఉత్సవాల నిర్వహణకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం.